కృష్ణాంజలి గారు సార్ డిప్యూటీ వర్మ సీఎం గారు మీద మరొకసారి ఇక్కడ బుచ్చి చౌదరి గారి రెండు కామెంట్స్ క్లారిఫికేషన్స్, చిన్న చెప్పండి క్లారిఫికేషన్స్. చెప్పండి. కీర్తన గారు చెప్పినటువంటి అంశం, ఇప్పుడు కుంభమేళాలో జరిగిన దానికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారండి? అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మీద నువ్వు విరుచుకుపడు, బీజేపీతో నువ్వు నీ సంబంధాలు తెగిపోతే బాగుంటది, మా ఆనందపడతామని మాట్లాడేవాళ్ళు తప్ప, ఎవరు ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళని ఎందుకు అయ్యో అని ఎవరైనా అంటారు? తప్పు జరిగే మానవ తప్పిదం ఉంది అక్కడ కూడా. ఎక్కడ చనిపోయిన మనుషులు చనిపోతే దాని ఏర్పాట్లోనే ఏదో ఒక దాంట్లో పొరపాట్లు తప్పులు ఉండబట్టే జరుగుతాయి. తిరుపతిలో కూడా అదే జరిగింది. తిరుపతిలో జరిగింది కాబట్టే పవన్ కళ్యాణ్ వెళ్ళి బాధ్యత డిప్యూటీ సీఎం గా మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది కాబట్టి వెళ్ళి మాట్లాడాడు. ఉత్తరప్రదేశ్ జరిగిన దానికి ఆయన ఏం చేస్తాడని నాకు అర్థం కాదు. ప్రధానికి హిందూకు సంబంధించినటువంటి ఏది జరిగినా, ఇప్పుడు ఆయన ఆ రోజున సనాతన ధర్మం అని ఒక ఏదో తీసుకున్నాడని దాని మీద ఇంకా ప్రధానికి ఆయన ఆపాదించి చేయటం అనేటువంటిది అది కేవలము రాజకీయ విమర్శలు చేసేటువంటి వాళ్ళకు మాత్రమే పరిమితమైనటువంటి అంశం. రెండో అంశం ఏంటంటే, కీర్తన గారు ఏమంటారు అంటే, అయ్యా ఒక్క నిమిషం అయ్యా లక్ష్మణరావు, కీర్తన గారు ఏమంటారంటే, మాకు తొందర లేదు అరెస్టుల విషయంలో, మేము అన్ని సమాచారం అంతా సేకరించిన తర్వాత మేము అరెస్టులు చేస్తాం కక్ష. అయితే దీనికి ఎవరు కాదనటం లేదమ్మా. ఎందుకు అనంటే, మీరు అలానే చెయ్యండి కాదని అనటం లేదు, ఎవరు తొందర కూడా పడటం లేదు. విషయం ఏంటంటే, మీరు అలా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు ఇంకొకలా చెప్పాడు, అందుకని ఇంకా మాకు అరెస్టుల మీద ఏమీ నమ్మకం లేకుండా పోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు మాటలను బట్టి చెప్పాం. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఇప్పుడు కీర్తన గారు ఈ డిబేట్లు ఏం చెప్పారు, లేకపోతే సజ్జా అజయ్ గారు ఏం చెప్పారు అనేటువంటి దాని మీద మీరు అధికార ప్రతినిధులు మాత్రమే అనేటువంటిది పదే పదే నేను చెప్తున్నా. మనం ఎలాగో మీరు డెమోక్రటిక్ గానే ఆలోచిస్తారు కాబట్టి ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళు, ఆయన ఏం చెప్తున్నాడు, మాకు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు లేదు, లడ్డూలాగా దొరికినా మేమేం చెయ్యము అని ఆల్రెడీ చెప్పిన తర్వాత అన్నిట్లో అలానే ఉంటారు అనేటువంటిది ఒక అంశం. ఇది మా డౌట్. లేదు చర్యలు తీసుకుంటా అన్నారు, చర్యలు ఎందుకు తీసుకోవాలని అడుగుతున్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి మీద మాకేమైనా కోపమా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కోపమా, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఏమన్నా వర్మ గారికి ఏమైనా కోపమా? ఎవరికి కోపమా? ఎవరికి కోపం లేదమ్మా. మీకేమైనా వైసీపీ వాళ్ళ మీద ఎవరు ఉంటే తెలుగుదేశం వాళ్ళకి, జనసేన బీజేపీ వాళ్ళు కూడా కోపం అంతా ఏంది అని అంటే, వైసీపీని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని దోచుకున్నారు వాళ్ళు. అది మీరు చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వైట్ పేపర్ చేశారు. ఆ ప్రజాధనం తిన్న వాళ్ళతో మీకేంది లాలూచి అనేటువంటిదే మా బాధ. ఇది మీరు ఎన్నాళ్ళకి అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేయండి, అసలు అరెస్టే చేయరు అనుకోండి, చేయకపోండి. మీకు ఆల్రెడీ 164 సీట్లు ఇచ్చారు. కృష్ణాంజనేయులు ఏమడిగినా లేకపోతే వర్మ గారు ఏమడిగినా కుదిరే పని కాదు. మిమ్మల్ని మీరు ఎవరిని లెక్క చేయాల్సినటువంటి అవసరమే లేదు. మీకు ప్రజలు ఆలోచించి వీళ్ళకి అవకాశం ఇచ్చినా సరే ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యారని అనుకుంటారు. నేను ఒకటి చెప్తాను, ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే, ఇందాక ఇప్పుడు కొన్ని పత్రికలు అలా రాస్తున్నాయి, విలువలు లేవు, ఎవడైనా సరే వాడు వీడని ఏదో కొంత జాగ్రత్తగా మాట్లాడాలని సజ్జా అజయ్ గారు మాట్లాడారు. సరే, ఆయన మాట్లాడిన దాన్ని బట్టి నాకు కూడా కొంత భయం వేసింది. అయితే ఇక్కడ నేనేమంటా అంటే, అలాంటి పత్రికలకి ఎవరన్నా సరే అలాంటి వ్యవహార శైలితో ఉంటే చర్యలు తీసుకునేటువంటి హక్కు అధికారం మీకు ప్రజలు ఇచ్చారు. మీ మీనే కాదు, అసలు పరిధి దాటి వ్యవహరించేటువంటి, ఇప్పుడు వర్మ గారు ఏమైనా తప్పు చేస్తే మీరు కేసులు పెట్టచ్చు, కృష్ణాంజనేయులు తప్పుగా మాట్లాడితే మీరు కేసులు పెట్టచ్చు. ఇది మీకు హక్కు ఇచ్చారు ప్రజలు. ఇంకొకటి ఏంటంటే, మీరు చెప్పారు కదా అయ్యో TV5 అయ్యో ఏబిఎన్ అని చెప్పారు కదా, అలాంటి వాళ్ళ దాని మీద రాజద్రోహం కేసులు పెడితే, జర్నలిస్టుల మీద రాజద్రోహం కేసులు పెడితే పోరాడిన వాళ్ళం మేము కూడా ఉన్నాము. అప్పుడు పోరాడాము, ఇప్పుడు పోరాడతాము. ఇది మా బాధ్యత, ఇది మా పని. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ కుమ్మక్కయ్యారు అనే పదాన్ని నేను ఎందుకు వాడుతున్నాను అని అంటే, ప్రతిదానికి నేను ఎంతో కొంత ఆధారం చెప్తానండి. ఎవరు కుమ్మక్కయ్యారు? చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యాడు, నారా లోకేష్ కుమ్మక్కయ్యాడు, పవన్ కళ్యాణ్ కుమ్మక్కయ్యాడు. కాబట్టే పాత ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ వీళ్ళు పెంచి పోషిస్తున్నారు, వాళ్ళనే కొనసాగిస్తున్నారు అనేటువంటిది నా ఆరోపణ. మీకు పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఎట్లా చేశారండి అంటారు. మీకు ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్ళారు. అందరూ ఏమనుకున్నారంటే, అయ్యో ఏముంది ఇంకా అసలుకి ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పని అయిపోయింది, బియ్యం పట్టుకుంటే అది ఇది అని చాలా మంది అనుకున్నారంటే, బియ్యం లేదు, షిప్ లేదు, ఇవేం లేవు, అవన్నీ అయిపోయినాయి ఆ వ్యవహారాలు. వెళ్ళింది ఎందుకు అని అంటే, ఎవరైతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కేవీ రావు దగ్గర నుంచి ఎవరైతే విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి వాటాలు రాసుకున్నారో, ఆ వాటాలకు సంబంధించినటువంటి పంచాయతీని ప్రజల ముందుకు తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు.
తీసుకొచ్చి ఆయన హైలైట్ చేసిన తర్వాత సిఐడి కేసులు పెట్టారు. ఈయన తెచ్చారు అని అంటే కేవీ రావు చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి చాలా సన్నిహితులు, వాళ్ళే చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎందుకు చేశారంటే బీజేపీని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి, అందుకని ఈడీ కూడా కేసు పెట్టారు. పెట్టిన తర్వాత మాత్రమే అప్పుడు విజయసాయి రెడ్డి లైన్ లోకి వచ్చాడు. మొన్న రాజీనామా వ్యవహారం, ఈ వ్యవహారాలన్నీ కూడా సెటిల్మెంట్, కాకినాడ పోర్టు సెటిల్మెంట్ అయిపోయింది. ఎలా తెలుగుదేశానికి జనసేనకి కావాల్సినటువంటి సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ లో సెటిల్మెంట్ అయింది. అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో వాళ్ళు ఓటాలు రాయించుకుంటారు, వాడు సెటిల్మెంట్ చేస్తారు, వీళ్ళ గవర్నమెంట్ వస్తే వీళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు. అయ్యా మరి ప్రజల సంగతి ఏంటి? ఈ ప్రభుత్వాల సెటిల్మెంట్ల కోసమా ఉంది మీ ప్రభుత్వాలకు ప్రజలు ఇచ్చిందని నాకైతే అర్థం కానట్టు అంశం. పవన్ కళ్యాణ్ సెటిల్మెంట్ కోసమో కాకినాడ పోర్టు సెటిల్మెంట్ కోసం వెళ్ళలేదు అని అంటే నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, పవన్ కళ్యాణ్ చెప్తానండి. రైట్, ఓకే. అజయ్ ఏంటి బుచ్చే చౌదరి గారు ఏంటి మరొక బాంబు మళ్ళీ వద్దు అన్న మళ్ళీ ఆ అంశాన్ని తీసుకొస్తున్నారు? ఏంటిది అది? బుచ్చే చౌదరి గారు, వర్మ గారు ఇదిగో అదంతా చంద్రబాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ గారు మనం నేరుగా చెప్పేశారు. అవునండి, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు మన ఎమ్మెల్యేలు? సార్ ఇదిగో ఎవరు ఇష్టం వాడిది మాట్లాడుకుంటారు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. వాస్తవానికి ఎవరి ఇష్టం ఎవరు చేసింది. ఇప్పుడు వర్మ గారు మేము స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నాం. ఒక విషయం ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు సార్